హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో గోధుమ పిండితో చేసుకునే 2 రకాల స్నాక్స్ రెసిపీ చూపిస్తాను. ఒకటి హాటు, ఒకటి స్వీటు. చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా చెకోడీ రెసిపీ చూసేయండి. బియ్యం పిండితో కానీ శనగపిండితో కానీ పని లేకుండా అచ్చం గోధుమ పిండితో ఇలా చెకోడీలు చేసి చూపిస్తాను. కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. గోధుమ పిండే కాబట్టి కొద్దిగా హెల్దీ వేలో చేసుకున్నట్టు ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి వీడియో చూసి. ఇంకా లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ చూసేయండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల వరకు వాటర్ వేసుకోండి. మనం ఎన్ని కప్పులు గోధుమ పిండి తీసుకుంటామో అన్ని కప్పులు వాటర్ తీసుకోవాలి. తీసుకున్నాక ఇవి బాగా మరిగించుకోవాలి. వాటర్ మరిగే టైంలో ఇందులోకి కొద్దిగా వామ్ వేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసి వేసుకోండి, ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అలాగే రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకోవాలి. ఇవి బాగా మరిగాక వాటర్ బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి 2 టీ స్పూన్ల నువ్వులు వేసుకోండి. మీ దగ్గర బ్లాక్ నువ్వులు ఉంటే బ్లాక్ నువ్వులైనా వేసుకోవచ్చు. వేసేసుకొని దింపేసుకోవాలి. దింపుకున్నాక ఇందులోకి 2 కప్పుల గోధుమ పిండి వేసుకొని ఈ వాటర్ వేడిగా ఉంటాయి కాబట్టి గరిటెతో కలుపుకోవాలి. 2 కప్పుల వాటర్కి 2 కప్పుల గోధుమ పిండి కరెక్ట్ మెజర్మెంట్స్ అండి. మీరు ఎన్ని కప్పులు తీసుకుంటారో దాన్ని బట్టి వేసుకోండి. ఇలా బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు అలా పక్కన పెట్టుకోవాలి, చల్లారే వరకు. మరీ పూర్తిగా కాకుండా కొద్దిగా వేడి తగ్గే వరకు. కొద్దిగా వేడి తగ్గాక చేతిని నీటిలో తడుపుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఎక్కడ పొడి పిండి లేకుండా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. చూశారు కదా, ఇలా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి సాఫ్ట్గా. ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయలేదు నేనైతే. కరెక్ట్గా సరిపోయాయి నేను తీసుకున్న వాటర్కి పిండికి. ఇలా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకున్నాక చిన్న ఉండలాగా తీసుకొని జంతికల గొట్టం తీసుకొని 3 హోల్స్ ఉండే ప్లేట్ పెట్టుకోవాలి. అందులోకి గోధుమ పిండి పెట్టేసుకొని ప్రెస్ చేసుకోవాలి. ఇలా లైన్గా ప్రెస్ చేసుకొని మనం ఎన్నైనా ప్రెస్ చేసుకోవచ్చు. ఇలాగా ఆరిపోయి అలా విరిగిపోయి ఏం కాదండి, గోధుమ పిండి కాబట్టి. మనం నిదానంగా చేసుకున్నా కూడా ఏమి విరిగిపోవు, చాలా నీట్గా వస్తాయి. ఇలా ప్లేట్లోకి అన్నీ ప్రెస్ చేసుకొని మనకి చెకోడీలాగా షేపును ఇలా ప్రిపేర్ చేసుకోవాలి రౌండ్గా, వీడియోలో చూపిస్తున్న విధంగా. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నేను తీసుకున్న 2 కప్పులకే చాలా చెకోడీలు అయ్యాయి. ఇప్పుడు పిల్లలు వేసవికాలంలో ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఏయో ఒకటి స్నాక్స్ అడుగుతూ ఉంటారు. ఇలా హెల్తీగా గోధుమ పిండితో చేసి పెట్టండి. బయట అయితే మనకు ఇంత హెల్తీగా దొరకవు కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. చాలా నీట్గా పర్ఫెక్ట్ షేప్ వస్తుంది చెకోడీలకు. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకొని ఫస్ట్ ఇలా జాలీది ఉంటుంది కదా, అది పెట్టేసుకొని అందులోకి వేసేసుకోవాలి. మనం డైరెక్ట్గా ఫస్ట్ టైమే వేసామంటే అడుగుకి వెళ్తాయి, అన్నీ బరువుగా ఉంటాయి కాబట్టి చెకోడీలు. ఫస్ట్ ఇలా జాలీలో వేసుకోవాలి. ఫస్ట్ వేడి తక్కువ ఉంటుంది కాబట్టి ఆయిల్ ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ టైం నుంచి ఏం అవసరం లేదు, ఆయిల్ బాగా వేడయ్యాక డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఇంకా చిన్నగా ఆయిల్లోకి వేసేసుకొని బాగా కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు డీప్ ఫ్రై చేసుకోకూడదు. హై ఫ్లేమ్ పెట్టారంటే పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల మెత్తగా ఉంటాయి. ఇలా మీడియం ఫ్లేమ్లో బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ వచ్చాక తీసేసుకోవాలి. మీకు సౌండ్ చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా వచ్చాయి అనేది. మనం బయట కొనుక్కునే వాటికంటే గోధుమ పిండి కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. చూడండి, నెక్స్ట్ టైం నుంచి మనము డైరెక్ట్గా ఆయిల్లో ఇలా వదిలేసేయచ్చు. ఇలాగే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి.
చూసారు కదా, ఆయిల్ కూడా ఎక్కువ ఏం పీల్చలేదు నేను తీసుకున్న ఆయిల్, మీరు అబ్జర్వ్ చేస్తే. ఈ హెల్దీ రెసిపీని, టేస్టీ రెసిపీని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్లో మీ ఫీడ్బ్యాక్ని తెలపండి. ఇప్పుడు గోధుమ పిండితో స్వీట్ రెసిపీ చూద్దాము. క్రిస్పీగా, లోపల గుల్లగా, మైల్డ్ స్వీట్తో ఉంటాయి. వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ చూసేయండి. ఈ రెసిపీ కోసం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 1/2 కప్పు వరకు షుగరు, 1/4 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. పాకం ఏం అవసరం లేదు, షుగర్ కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి. నేను చూపించే మెజర్మెంట్స్ అంతా 1.5 కప్పు గోధుమ పిండికి, ఇంకా దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. షుగర్ కరిగాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. ఇలా ఒకసారి కలిపేసుకొని దింపేసుకోవాలి. ఈ షుగర్ వాటర్ బాగా చల్లారే వరకు పక్కకు పెట్టుకోవాలి. ఇవి చల్లారాక ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1.5 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1/2 టీ స్పూన్ వరకు సోంపు వేసుకోవాలి. 1 స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలి. ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ లేకపోతే మీ దగ్గర వంట సోడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు ఘీ వేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ నెయ్యి గోధుమ పిండికి అంతా బాగా పట్టేటట్టు ఇలా రఫ్ చేసుకుంటూ కలుపుకోవాలి. బేకింగ్ పౌడర్ వేయడం వల్ల లోపల వరకు గుల్లగా వస్తాయి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడా వేసుకోండి, 1/4 టీ స్పూన్ వరకు. ఇవి వాటర్ చల్లారి ఉన్నాయి కదా, వీటిని వేసేసుకొని బాగా కలుపుకోవాలి. నేను తీసుకున్న షుగర్ వాటర్కి గోధుమ పిండికి కరెక్ట్గా సరిపోయాయి. మీరు షుగర్ని వాటర్లో కరిగించకుండా అలాగే పౌడర్ చేసి అయినా వేసుకొని మామూలుగా నార్మల్ వాటర్తో అయినా పిండిని ఇలా కలుపుకోవచ్చు. కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా చపాతీ పిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలి సాఫ్ట్గా. ఈ పిండిని 2 భాగాలుగా విడదీసుకోవాలి. ఇలా ఒక బాల్ లాగా చేసుకొని పిండిని ఒక చపాతీ పీట మీద కానీ లేదంటే నీట్గా ఉన్న కిచెన్ సర్ఫేస్ మీద కానీ ఇలా పెట్టేసుకొని చేత్తో ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ ఇలా రుద్దుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా బాగా పొడవుగా చేసేసుకొని ఇలా మనం ప్రెస్ చేసుకున్నామంటే ఒక షేప్ వస్తుంది. అప్పుడు చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా చాక్తో కట్ చేసుకోవాలి. మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. షేప్ ఏదైనా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇలా అంతా చాక్తో కట్ చేసుకొని ఈ పీసెస్ని ఒక్కొక్క పీసెస్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి ఇలా సెట్ చేసుకోవాలి. అప్పుడు చూడడానికి షేప్ అనేది చాలా బాగుంటుంది. ఇలాగే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. సడన్గా ఎవరైనా గెస్ట్ ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలా ట్రై చేసి పెట్టండి. వాళ్ళు కూడా నిజంగా స్టన్ అవుతారు ఎలా చేశారని. అంత టేస్టీగా ఉంటాయి. అలాగే నెక్స్ట్ మిగిలిపోయిన పిండిని కూడా అన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పీసెస్ని ఇలా వేసేసుకోవాలి. ఆయిల్ మీడియం హీట్లో ఉండాలి. అలాగే ఫ్లేమ్ కూడా మీడియం హీట్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకవైపు కలర్ వచ్చాక ఇలా అన్నీ టర్న్ చేసుకుంటూ బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీని మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ చేస్తుంటారు. అంత టేస్టీగా ఉంటాయి. పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు 10 నిమిషాల్లో చేసి పెట్టవచ్చు. గోధుమ పిండి కాబట్టి హెల్దీ కూడా. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో తెలపండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.